నా పేరు లక్ష్మి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏపీడీసీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేవలం ధ్యానం కొరకే ఈ ఛానల్ ఓపెన్ అయింది. అందరూ కూడా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని ఏదో బతుకుతున్నామనేది కాకున్నట్టుగా జీవితం అంటే ఏంటో ఈ ధ్యానం వల్ల మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. కొత్త వాళ్ళు మెయిన్ గా ఈ ఛానల్, కొత్త వాళ్ళ కోసమే మెయిన్ గా ఈ ఛానల్ ఓపెన్ చేశారు. ప్లీజ్ దయచేసి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే మా ఉద్దేశము. అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నేను ముందుగా నాకు పరిచయం చేసిన నా సిద్ధేశ్వర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అనంత కోటి కృతజ్ఞతలు. నేను 2018లోకి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రావడం అంటే నాకు ముందుగా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ చాలా ఉండేవి. దానికోసం నేను ప్రతి వారము నేను మెడికల్ చెకప్ కి పోతూ ఉండేదాన్ని. అలా కాకూడదని, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని నేను ఎక్కడెక్కడో హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా పోయొచ్చాను. ఇంకా ఏది కాదు, ఇది బెడ్ రెస్ట్ తీసుకోవాలి మీరు అన్నారు. నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని నేను చాలా బాధపడేదాన్ని. ఎన్నో గూడులు గోపురాలు తిరిగాను, కానీ ఇది సాధ్యం కాలేదు. చివరిగా సిద్ధేశ్వర్ సారు మా ఇంటి దగ్గర, మా ఏరియాలో సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ నేను 2018లో స్టార్ట్ చేశాను. ఈ ధ్యానం చేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. జస్ట్ 41 days కంటిన్యూగా ఒక 15 minutes నేను డైలీ మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutes చేసేదాన్ని. అలా చేస్తూ చేస్తూ నేను ఒక 41 days లోనే నేను క్యాలెండర్ లో టిక్ వేసుకున్నాను నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది. జస్ట్ 41 days లోనే నా బాడీ పెయిన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇంకా ఇది చాలా బాగుంది కదా, ఒక టాబ్లెట్ లేదు, ఒక ఇంజెక్షన్ లేదు, అసలు హాస్పిటల్ పోయే పనే లేదు కదా అని నాకు చాలా బాగా అనిపించింది. నాకు కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యాన ప్రచారం చేయడము, ఈ ధ్యానం గురించి చెప్పడం అలవాటు చేసుకున్నాను. ఇంకా నేనైతే బాగున్నాను కదా, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఆరోగ్యం గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏపీడీసీ ఛానల్ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.